హే హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో మనం కంప్లీట్గా అయితే మొన్న జరిగినటువంటి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది నార్మలైజేషన్ చేస్తారా లేదా అని చెప్పేసి కంప్లీట్గా ఈ వీడియోలో మాట్లాడుకుందామండి. సో చాలామందికి అయితే ఈ డౌట్ అవుతుంది. సో నిన్న చాలామంది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేశారు. అదేవిధంగా పేపర్స్ కూడా చాలా టఫ్గా వచ్చినాయి కాబట్టి సో అందరి మధ్యలో అయితే ఈ క్వశ్చన్కి అయితే ఉంది. సో దీని గురించి మనం కంప్లీట్గా డిస్కస్ చేద్దాం విత్ ప్రూఫ్తో అయితే. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి గైస్. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇలాంటి అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అందుబాటులో ఉంటాయి. సో మొన్న జరిగినటువంటి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేవి సో చాలా టఫ్ వచ్చినాయని చెప్పేసి అభ్యర్థులు అయితే చెప్పడమే జరిగింది. సో కొన్ని క్వశ్చన్స్ కూడా మనతో అయితే షేర్ చేసుకున్నారు. మన ఛానల్లో కూడా వాటికి సంబంధించి అప్డేట్ అయితే ఇచ్చాను. సో క్వశ్చన్స్ అనేవి కూడా కొంచెం డిఫికల్ట్గానే ఉన్నాయి, ఆన్సర్స్ కూడా చాలా లెంతీగా ఉన్నాయి. సో అసలు మ్యాటర్ ఏంటంటే అసలు ఈ ప్రొఫిషియన్సీ టెస్ట్కి అసలు నార్మలైజేషన్ చేస్తారా లేదా అని చెప్పేసి సో మనమైతే ఒకసారి దీనికి సంబంధించి బ్రౌజర్లోనే చెక్ చేద్దాం. ఒకసారి అయితే చూపిస్తాను మీకు కూడా. సో ఇక్కడ మీరైతే చూడొచ్చు, నేనైతే టైప్ అయితే చేస్తున్నాను బ్రౌజర్లో. ఈజ్ నార్మలైజేషన్ ఈజ్ అప్లికేబుల్ ఫర్ డిఎస్సి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ప్రొఫిషియన్సీ టెస్ట్. సో ఇక్కడ మీకైతే చూడొచ్చు, ఈజ్ నార్మలైజేషన్ అనేది డిఎస్సి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి అప్లికేబుల్ అని చెప్పేసి. సో ఇక్కడ మీరైతే రిజల్ట్ అయితే చూడండి. సో దీనికి వచ్చిన రిజల్ట్ ఎస్ నార్మలైజేషన్ ఈజ్ అప్లికేబుల్ టు ద ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ. సో డిఎస్సికి సంబంధించి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఫర్ సర్టెన్ పోస్ట్ అని చెప్పేసి వస్తుంది కదా. సో ఇక్కడ చూడొచ్చు ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ అండ్ స్కోర్ ఇవన్నీకి సంబంధించి క్వశ్చన్ ఆన్సర్ ఇక్కడైతే ఇచ్చారు. అండ్ ఇక్కడ చూడొచ్చు కంప్లీట్గా ఎస్ అని చెప్పేసి. సో అప్లికేబిలిటీ టు ఇంగ్లీష్ ప్రొఫిషియన్ టెస్ట్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్ టెస్ట్ విచ్ ఇస్ అ పార్ట్ ఆఫ్ డిఎస్సి ఫర్ సర్టెన్ పోస్ట్. సో నువ్వు కొన్నిటికి మాత్రమే ఉంటుంది కదా. సో ఈజ్ లైక్లీ టు బి ఎఫెక్టెడ్ బై ద నార్మలైజేషన్ ప్రాసెస్ యాజ్ ద ఓవరాల్ స్కోర్ ఫర్ ద పోస్ట్ మే బీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద నార్మలైజేషన్. సో ఇలా అయితే ఉందండి. సో ఈ విధంగా గైస్ కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అయితే కనుక సో మీకు కూడా దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా తెలిసి ఒకవేళ నేను చెప్పింది రాంగ్ అని తెలిసినా కూడా తెలిస్తే కూడా దానికి సంబంధించి కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి గైస్, ఓకేనా. సో అందరూ కూడా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అనేది అయితే తెలియాలి, ఓకే. సో వీడియో అయితే ఇంతే గైస్. వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ. బాయ్.